బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కృష్ణుడు మీకు ఆత్మీయుడైతే లెక్కలేనంత డబ్బు ఇచ్చుకోండి. అతడికి ఇష్టమైన పని ఏమైనా చేయండి. మావాడింత గొప్పవాడని ఊరంతా చెప్పుకుంటూ భుజాలపైకి ఎక్కించుకొని ఊరేగించు. అంతేగాని దురంధరులు, అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సభలో ఇటువంటి అనర్హుడికి పూజలు చేసి గౌరవించటం మీకేమన్నా న్యాయంగా ఉందా? ధర్మరాజా, కృష్ణుని ఏమని గౌరవించావు? శతవృద్ధుడనే? పెద్దలందరిలోకి పెద్ద వసుదేవుడు అన్నాడు కదా. పోని వసుదేవుడు, ఆయనను గౌరవించలేకపోయావా? కృష్ణద్వైపాయన మహర్షి నీకు గుర్తురాలేదా? పరమగురు పూజలందరి అందుకోవటానికి కృపాచార్యు ద్రోణాచార్యులే అర్హులు. వారినెలా మర్చిపోయావయ్యా నువ్వు? పోని కృష్ణుణ్ణి రాజని గౌరవించావంటావా? యాదవుల అసలు రాజ్యాధికార యోగ్యతే లేదు కదా. కృష్ణుడు ఎలా పూజుడవుతాడయ్యా? ఈ విధంగా మహాపురుషుల్లో శ్రీకృష్ణుడు చేరడం, ఇటువంటి మహనీయులను విడిచిపెట్టి ఒక భీష్ముడి మాట పట్టుకొని వేళ్లాడావే, నువ్వెంతటి మూర్ఖుడివి. నువ్వు మహాధర్మవేత్తవని నిన్నే కీర్తిస్తూ ఈ రాజసూయ యాగాన్ని చూడటానికి ఎంతోమంది పెద్దలు వచ్చి ఉన్నారే, వారందరిని విడిచిపెట్టి ఈ కృష్ణుడికి అగ్రతాంబూలం ఎలా ఇచ్చావయ్యా? నువ్వు ఇచ్చావే అనుకో, ఈ గొడ్లకాపరి సిగ్గు విడిచి ఏమాత్రం సంకోచం లేకుండా మొదటి పూజలు అందుకోవటానికి సిద్ధపడ్డాడే. ఇదేమన్నా ఉచితంగా ఉందా? నపుంసకుడికి పెళ్లి, చెవిటివాడి సంగీత శ్రవణం, గుడ్డివాడి సుందరి దర్శనం, కృష్ణుడి పూజ, ఇవన్నీ ప్రయోజనం లేని పనులు. కృష్ణుడి పూజ కూడా అట్లా వేసేశాడు. అయ్యో ధర్మరాజా, నువ్వు చేసిన ఈ పనికి అందరూ నవ్వుకుంటున్నారు. నీ విషయంలో ధర్మరాజన్ అనే పేరే వ్యర్థమైపోయింది అని ఈ రకంగా కృష్ణ నింద చేస్తూ కోపాన్ని తట్టుకోలేక శిశుపాలుడు బంధుమిత్రులతో కలిసి సభ నుండి వెళ్ళిపోయాడు. ధర్మరాజు శిశుపాలుని వెంటబడి బ్రతిమాలుకొన్నాడు. తన మాటల్లో శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని చెప్పాడు. అలా శిశుపాలుని బతిమాలుతూ వాడి వెంటపోతున్నటువంటి యుధిష్ఠిరుని భీష్ముడు ఇలా హెచ్చరించాడు. ఓ ధర్మరాజా, ఇలా దుర్భాషలాడటం వీడికేమి కొత్త కాదు. వీడికి ఇది మామూలే. వీడి వట్టి మూర్ఖుడు, ఇంకా పిల్లవాడు. వీడొక పందిలాగా. పంది మురికి గుంటలో పడి ఈత కొడుతూ ఉంటుంది, మురికి గుంటలో ఆనందంగా. దాన్ని లేపితే పైకొచ్చి వాళ్ళంతా విదిలించుకుంటే ఏమవుతుందండి? చుట్టూ ఉండే వాళ్ళ కథ ఏమవుతుంది? మురికి మురికి అవుతుంది. అట్లా మురికి గుంటలో పడిన పందిని లేపనేయకూడదు అన్నట్టుగా ఈడికెందుకయ్యా బుద్ధి చెప్తావు? ఇదో కొద్దిగా రాజ్యం వచ్చింది కదా అని విర్రవీగుతున్నాడు. రాగద్వేషాలకు లోనై మహాత్ముడైన శ్రీకృష్ణుడినే నిందిస్తున్నాడు పంది. ఇటువంటి దురహంకారికి ధర్మాధర్మ విమోచన సాధ్యం కాదు. ఈ పందికి వీడిని బతిమాలటం వల్ల ప్రయోజనం లేదు. వెనక్కి వచ్చేసాయన్నాడు. మనకే మురికి అంటుకుంటుంది. తర్వాత భీష్ముడు శిశుపాలుడితో, వరే శిశుపాల, నువ్వు వట్టి మూర్ఖుడివిరా. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా శ్రీకృష్ణుడికి పూజ చేయకూడదని ఆక్షేపిస్తున్నావు. మా అందరికీ ఆయనకే చేయాలని మాకందరికీ ఇష్టం ఉంటే నువ్వు మాత్రం ఆక్షేపిస్తున్నావు. ఇక్కడ చేరిన రాజులందరూ చక్రధారి అయినటువంటి శ్రీహరిని ఎదిరించలేక ఆయన పాదాలను ఆశ్రయించిన వారే కదా. బాలకుడైనా సరే విజ్ఞానంలో వృద్ధుడైతే అతన్ని గౌరవించాలి. అదేవిధంగా తన పరాక్రమంతో రాజులందరినీ జయించిన వాడినే పూజించి గౌరవించాలి. ఈ రెండు కారణాల చేత శ్రీకృష్ణుడికే అర్ఘ్యమిచ్చి
గౌరవించవలసి ఉంది. మాకే కాదు, ముల్లోకాలకు ఈ శ్రీహరి ఆరాధ్యుడే అని తెలుసుకో. ఈ సభలో ఎంతోమంది వయోవృద్ధులు ఉన్నారు, నిజమే. కానీ మేమందరం కూడా వాసుదేవుడికే అన్ని పూజలు అందాలనుకొని భావించి అయ్యాం. మేమంతా సాధారణమైన మనుష్యులు అర్చిస్తే అది వారికి మాత్రమే సంతోషాన్ని కలిగిస్తుంది. దానివల్ల ఇతరులకు ఏమీ ప్రయోజనం లేదు. కానీ జనార్దనుని అర్చించడం వల్ల 3 లోకాలు సంపూర్ణ తృప్తిని పొందుతున్నాయి. నహి కేవలమస్మాకం అయమర్చ్య తమోచ్యుతః త్రయాణామపి లోకానాం అర్చనీయో మఖాభుజః. మనస్సు, బుద్ధి, పురుషుడు, ప్రకృతి, ఆకాశము, భూమి, అగ్ని, సూర్య చంద్రులు, వాయువు, దిక్కులు, కాలము ఇవన్నీ తానే అయి స్థావర జంగమాత్మకుడై సమస్త ప్రపంచాన్ని ధరిస్తున్నవాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ప్రాణులందరికీ అధీశ్వరుడైనటువంటి వాడైన మహాయోగులు మాత్రమే శ్రీకృష్ణ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నారు. ఓ శిశుపాల, నువ్వు శ్రీకృష్ణుడిని అలా తెలుసుకోలేవయ్యా అన్నాడు. తర్వాత సహదేవుడు మహా ఉగ్రుడై శిశుపాలుడితో ఇలా మాట్లాడాడు. శిశుపాల, మేము చేసిన శ్రీకృష్ణ పూజ సరికాదని ఎదిరించే వీరుల కిరీటాలపై నా ఎడమకాలు ఉంచుతానన్నాడు. ఈ మాటలతో శిశుపాలుడికి రోషం. తనను అనుసరించే క్షత్రియ వీరులనంతా ఒక చోటుకి చేర్చి యుద్ధానికి సిద్ధమన్నాడు. శ్రీకృష్ణుడి పరమాప్తులైన వారు ఇది గమనించి వారు కూడా యుద్ధానికి తయారయ్యారు. ఇలా సభ కాస్త యుద్ధభూమిగా మారేసరికి యుధిష్ఠిరుడు కొద్దిగా భయపడి భీష్ముడిని సమీపించి ఇలా అన్నాడు. పితామహ, రాజులందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. రాజసూయాగ సమాప్తికి అంతరాయం కలుగుతుందేమో అని నేను భయపడుతున్నాను. అంతేగాక ఈ యుద్ధంలో రాజులెందరో మరణిస్తారో అని కలవరపడుతున్నాను. వీరందరినీ మీరే శాంతపరిచి ఈ మహా ఉపద్రవాన్ని నుండి నన్ను రక్షించాలి అని వేడుకున్నాడు. భీష్ముడు కొద్దిగా నవ్వి ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రత్యక్ష యజ్ఞ పురుషుడైన శ్రీకృష్ణుడి పరాక్రమం నీకింకా తెలియలేదు. ఆ మహాత్ముడు స్వయంగా దగ్గర ఉండి రక్షిస్తున్న ఈ రాజసూ యాగాన్ని ఎవరూ చెరపలేరు. నువ్వు భయపడుతున్నావు. ఈ రాజులంతా శిశుపాలుడి పక్షం వహించారే అని భయపడకు. శ్రీకృష్ణుడు కన్నర్రె చేసి చూసిన క్షణంలోనే వీరందరూ కూడా భస్మమైపోతారని మర్చిపోకు. శిశుపాలుడు శూరత్వం నిమిషంలో నిర్వీర్యమైపోతుంది. ఏనుగల కుంభస్థలాన్ని కొట్టి సింహంతో వీధి కుక్కలు పోరాడగలవా చెప్పు? నువ్వే పోరాడలేవు కదా. ఈ సభలో చేరిన రాజులందరూ వాసుదేవుడి పరాక్రమాన్ని రుచి చూసిన వారే కదా, భయపడకు అని ఓదార్చారు. ఈ మాటలతో యుధిష్ఠిరుడికైతే శాంతి దొరికింది. కానీ శిశుపాలుడు మాత్రం మండిపడ్డాడు. ఓ భీష్మ, నిన్ను పట్టుకొని ఈ యుధిష్ఠిరుడు మోసపోయాడు, అపకీర్తికి లోనయ్యాడు. వాసుదేవుడి పేరు చెప్పి అందరినీ మాటిమాటికి బెదిరిస్తున్నాడే. ఇక్కడ చేరిన రాజులందరూ పిరికివాళ్ళు అనుకుంటున్నావా? ఈ యాదవుడు మహావీరుడని తెగ పొగుడుతున్నావే, వీడి సంగతి మాకు తెలీదా? అబలాయన పూతలను చంపాడు. ఎక్కడో మూలలో పడి విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పాడుబడ్డ ఎడ్ల బండిని కాలితో తన్ని తనకంటే వీరుడు లేడని అనుకుంటున్నాడు. ఎండిపోయిన చెట్టును పడగొట్టి తనకన్నా బలవంతుడు లేడని విర్రవీగుతున్నాడు. చిన్న పుట్టను 7 రోజులు ఎత్తి పట్టుకొని
తనను తానే గోవర్ధనధారి అని పిలిపించుకుంటున్నాడు. మదించిన ఎద్దును అతి కష్టం మీద వశపరుచుకొని సమరించాడు. వీటన్నిటినీ ఏదో గొప్ప పనుల్లా నువ్వు చాటుతున్నావు. అందుకే నీ నాలుకను 1000 ముక్కలుగా చీల్చేస్తా. అప్పుడు శ్రీకృష్ణుడి లీలలను బాగా ప్రచారం చేసుకోవచ్చు అని శిశుపాలుడు నానా మాటలంటూ మళ్ళీ కృష్ణ నిందను ఇలా కొనసాగించాడు. For more videos like this, subscribe Big TV channel.